దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావంలో కలుగునగాక. మరి కార్యక్రమంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునగాక. మరి కార్యక్రమాల కొరకు ముందుకు రండి, సహకరించండి. ఎంతో భారభరితమైన పరిచర్య కాబట్టి మీరందరూ ముందుకు వస్తారని, ప్రేరేపించబడతారని ఆశపడతా ఉన్నాను. అలాగే మందిర నిర్మాణం జరుగుతూ ఉంది, స్లాబ్ వరకు వచ్చింది. స్లాబ్ ప్రస్తుతానికి ఒక 6 నెలలు అయింది, ఆగిపోయింది. కాబట్టి చాలా లక్షలతో కూడిన పని, 20-30 లక్షల దాకా స్లాబ్కు మరి ప్లాస్టింగ్కి ఫ్లోరింగ్ ఖర్చు అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ముందుకు వచ్చి సహకరించాలని, తలా ఇంత చెయ్యేస్తే దేవుని మందిరం నిర్మాణం అయిపోతుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా మీ ప్రార్థనలో మరి పరిచర్య గురించి కల్వరి ప్రార్థన పర్ణశాల కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో జరుగుతున్న అద్భుతమైన పరిచర్య కొరకు కొన్ని వేల మందికి దీవెనకరంగా ఈ పరిచర్యను దేవుడు చేసినందుకు మీరు కూడా ప్రార్థన చేయండి. మీరందరూ కూడా పాల్గొనండి. వీలైతే ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన కూడా జరుగుతూ ఉంది. మరి ఈ ఛానల్లో చూసేవారు దయచేసి రండి, పాల్గొనండి. వేల మంది పాల్గొంటూ ఉన్నారు, వందలాది మంది పాల్గొంటూ ఉన్నారు, దీవించబడతా ఉన్నారు, ఆశీర్వదించబడతా ఉన్నారు. నీ కుటుంబం దీవించబడాలని ఆశ ఉందా? రా, నీకోసం ప్రత్యేకంగా తలాభిషేక ప్రార్థన చేస్తాను. నీ కుటుంబం అందరు రండి, మీతో మాట్లాడుతాను, సమయం వేచిస్తాను. మీ అందరి కోసం నేను కూడా ప్రార్థన చేస్తాను. నూనె పోసి తైలాభిషేక ప్రార్థన చేస్తాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఎంత సమయమైనా సరే, ఎంత రాత్రి అయినా సరే, నేను మీ అందరి తల మీద నూనె పోసి ప్రార్థన చేసి మీతో మాట్లాడి మరి నేను మిమ్మల్ని పంపించాలని ఆశపడతాను. రండి, ఈ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన గుడికి మధ్యాహ్నం వచ్చిన అందరికీ కూడా మరి ప్రేమ విందు కూడా కలదు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును మరి మనము ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖమును ఎత్తెదవు. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్య నిమిత్తమై ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే మాతో మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ కూడా వందనాలండి. పిల్లలకు, పెద్దలకు, స్త్రీలకు, పురుషులకు, మరి ఇంతవరకు ఫోన్లు చేసిన ప్రతి ఒక్కరికి మరి ప్రత్యేకమైన వందనాలు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించిన, ప్రేరేపించబడి ముందుకొచ్చిన కుటుంబాన్ని కూడా దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మరి ఈ సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం శ్రద్ధగా మనం విందాం. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. ప్రతి దేవుని పిల్లలారా, సర్వశక్తుని యందు ఆనందం. ఈరోజు చాలామంది నాతో అంటారు, నాకు నిన్న దినం ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశాడు, అన్నయ్య నేను మనసారా నవ్వి కొన్ని నెలలు అయిపోయింది అన్నయ్య, కానీ నీ వాక్యం వింటున్నప్పుడు ఎందుకో నాకు ఒక చిరునవ్వు నా ఫేస్లో వచ్చింది అన్నయ్య. నువ్వు వాక్యం చెప్తా ఉంటే ఏదో నాతో దేవుడు మాట్లాడినట్టే ఉందన్నయ్య అని నవ్వుతూ ప్రసంగం విన్నాడంట. ఎంజాయబుల్గా వాక్యం విన్నాడంట. హల్లెలూయా కదా. దేవునిలో ఆనందం. చాలామంది అంటారు, నేను నవ్వు ఒక 10 సంవత్సరాలు అయిపోయింది, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా ముఖంలో సంతోషం లేదు, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అసలు మా అత్తగారింట్లో మాకు సంతోషమే లేదు అనేవారు చాలామంది లేరా అండి? కోడళ్ళు ఉన్నారు కదా. మమ్మీ అప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడే చాలా హ్యాపీగా ఉన్నాను మమ్మీ, ఇప్పుడు పెళ్ళైనప్పటి నుంచి నేను మా భర్త చెప్పిన ఇల్లు నాకు చచ్చిపోతున్నాను మమ్మీ, ఆనందమే లేదు మమ్మీ, సంతోషం లేదు మమ్మీ అనేవాళ్ళు ఎంతమంది లేరండి? ఉన్నారు కదండి, చాలామంది ఉన్నారు. మీరు కూడా అలాంటి వాళ్ళేనా? జాగ్రత్త. ఈరోజు ఈ లోకంలో ఎక్కడ మనకు ఆనందం అనేది లేదు, తాత్కాలికమైన ఆనందం. ఉదాహరణకు ఒక సినిమాకి వెళ్ళారనుకోండి, ఒక 2.5 గంట సినిమా కదా, మీరు వెళ్తారు కదా, వెళ్తారులేండి, మీకు ఖచ్చితంగా వెళ్ళేవారులే మీరు కదా. 2.5 గంట వెళ్ళని వారిని దేవుడు దీవిస్తాడు, వెళ్ళే వారిని దేవుడు అసలు దీవించడు, గుర్తుపెట్టుకోండి. 2.5 గంట సినిమాలో టికెట్ తీసుకుని వెళ్తాం, ఒక 200-300 టికెట్ కట్ట వెళ్ళిపోతారు, సినిమా చూస్తారు. 2.5 గంట సినిమా అయిపోతుంది, ఖచ్చితంగా మనం లేచి బయటికి రావాల్సిందే కదా. మళ్ళీ బయటికి రాగానే ఆ అట్మాస్ఫియర్ నుంచి బయటికి రాగానే, బండి ఎక్కగానే, కారు ఎక్కగానే ఏమొస్తాయి? తక్కువ శ్రమలు, అప్పులు, భార్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, ఇంతసేపు బాగున్నానే అప్పుడే దయ్యం ఫోన్ చేసింది నాకు అనే వాళ్ళ భర్తలు లేరా? చాలామంది ఉన్నారు కదా. భార్య ఫోన్ చేస్తే దయ్యంలాగా చూస్తారు, భర్త ఫోన్ చేస్తే తలకాయ నొప్పిడు. ఈరోజు నిజంగా ఎక్కడ చూడండి, మనుషుల దగ్గర కానీ, తల్లిదండ్రుల దగ్గర కానీ, పిల్లలు కూడా అంతే. మా నాన్న అసలు మెంటలోడు, మా అమ్మ అసలు మెంటల్లాగా బిహేవ్ చేస్తుంది, ఎప్పుడు కోపం వస్తే తెలియదు మా అమ్మకి. మాకు ఇంట్లో అసలు సంతోషమే లేదు,
ఎప్పుడు మా నాన్న మా అమ్మ గొడవ పడతానే ఉంటారు, రోజు కలుస్తారు, 10 రోజులు గొడవ పడతారు. చూసారా, ఎక్కడైనా చూడండి ఆనందం అనేది లేనే లేదు. ఒక ముసలాడు నాతో నేను చెప్పింది, ఫోన్ చేసి, అయ్యా నాకు ఇంట్లో ఆనందం లేదయ్యా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదయ్యా, నాకు పూటకి అన్నం కూడా పెట్టట్లేదయ్యా, ట్యాబ్లెట్స్కి డబ్బులు అడిగితే నీ పెన్షన్ డబ్బులు ఏం చేస్తావు అని అడుగుతా ఉన్నారయ్యా, ఏం చేయమంటావు చెప్పయ్యా, నన్ను నాకు ఆనందం లేదయ్యా, నాకు దేవుణ్ణి చూడాలని చచ్చిపోతానయ్యా, నాకు దేవుడు ఏం చేస్తాడయ్యా. నేను చెప్పా, అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు తల్లి, నీ పిల్లలకు దేవుడు బోధిస్తలేమ్మా, నువ్వు పెద్దదాన్ని, నువ్వు ఓర్పుగా ఉండమ్మా, సహనంగా ఉండమ్మా, ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు నీకు సాయం చేస్తానని చెప్పాను నేను. ప్రతి దేవుడు అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఆనందం కోల్పోయారండి ఈ లోకంలో. ఒకప్పుడు నేను కూడా ఈ లోకంలో ఏదో ఆనందం ఉందనుకున్నా, ఈ లోకంలో ఏదో సుఖం ఉందనుకున్నా, అన్నీ చేశాను నేను. చెడు స్నేహితాలు ఉన్నాయి, అమ్మాయిల వెంబడి పరిగెత్తాము, నేను మా ఫ్రెండ్స్ కానీ ఎన్నో రకాలుగా పరిగెత్తాం ఆనందం కోసం. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆనందం అనేది లేదు. ఆనందం ఎక్కడికి వెళ్ళినా లేదండి. ఈ లోకంలో మనం నవ్వుతే చాలు వెంటనే ఏడుపు వచ్చేస్తూ ఉంది. నవ్వామనుకో వెంటనే ఏమంటే, కొంతమంది అంటే, రే ఎక్కువ నవ్వద్దు, ఎక్కువ నవ్వేవంటే ఏడుస్తావు అన్నమాట, జాగ్రత్త కదా. ఇప్పుడు దేవుని పిల్ల అయితే ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, సర్వశక్తుని యందు ఆనందం, దేవుని యందు ఆనందం. ఈరోజున ఇక్కడ ఈ మాట ఎలీఫాజ్ చెప్తా ఉన్నాడు యోబుతో, సర్వశక్తుని యందు ఆనందం, దేవుని తట్టు నీ ముఖం ఎత్తుదవు, నువ్వు దేవుని తట్టు నీ ముఖం ఎత్తాలా. ఈరోజు నువ్వు నేనైనా సరే మన ముఖము దేవుని తట్టు ఎత్తి ప్రభువును చూస్తూ, ప్రభా నాకు ఆనందమే, ప్రభా నాకు ఆరోగ్యమే, ప్రభా నాకు శక్తిని, ప్రభా నాకు బలముని అని మనం అడగగలిగితే ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రతి దేవుని పిల్లలారా, దేవుని తట్టు నీ ముఖం ఎత్తుదావా? దేవుని వైపును చూడాలని ఆశపడుతున్నావా? దేవునితో ఉండాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావా? అయితే దేవునికి ఆనందముని ఇస్తాడు. చూడండి, ఒక మాట చూపిస్తాను నేను. ఇదే యోబులోని 22 నుంచి 22 అధ్యాయంలోనే, యోబు 22 అధ్యాయం 23-24 చదవండి. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా, నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందేదవు. మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. ఇక్కడ మీరు ముఖ్యంగా 3 చూడండి. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా. ఏం తొలగించాలంట? దుర్మార్గమును. గుడారము అంటే ఇన్ కేస్ మన దేహమే, మన దేహంలో ఉన్న దుర్మార్గపు ఆలోచనలను, చెడ్డ ఆలోచనలను, చెడు తలంపులను, వ్యసనాలను, ఆచారాలను, పద్ధతులను మనం ఏం చేయాలి? వీటన్నిటిని మనము దూరంగా తొలగించేసుకోవాలా. అలాగే చివరిగా చెప్పాడు, నువ్వు అభివృద్ధి పొందాలంటే ఓఫీరు సువర్ణము పారివేయండి, మంటిలో నీ బంగారం పారివేయి. అంటే ధనాపేక్ష ఉండకూడదు. నీకు ఆనందం కావాలా? కష్టపడి సంపాదించుకొని తిను, అది నీకు బలం, మంచి నిద్ర, ఆరోగ్యము, ఏ సమస్యలు రావు, ఏ ఇబ్బందులు రావు. ఒకరోజు ఒక ఆయన అన్నాడు, 5 రూపాయలకు వడ్డీ తెచ్చుకున్నానన్నా, పురుగులు పడి చచ్చిపోతుందన్నా అని అన్నాడు. సరే, నిజంగానే కొద్దుల తర్వాత పురుగులు పట్టే చచ్చిపోయింది పాపం, నిలుక్కపోయి చచ్చిపోయింది, ప్రాణం అంతా విలువలాడి చచ్చిపోయింది. పెట్టేటోళ్ళు ఎవరు లేరు. సంపాదించిన డబ్బంతా కొడుకులు, కోళ్ళు, బంగారు, నగలు, ఇల్లులు, వాకిలు అన్నీ అమ్మేసుకున్నారు, ఎంజాయ్గా ఉన్నారు లైఫ్ అంతా. సంపాదించిన ఆమెన మూలను మారేశారు. చూసారా, ఈరోజు నీ లోకంలో ఇదే గతి, ఇదే స్థితిలో ఉంది. ఈరోజు నీ దగ్గర డబ్బు ఉందా, రా కాఫీ తాగుదామంటారు. నీ దగ్గర డబ్బు లేదా, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా దగ్గర నుంచి వెళ్ళిపో అనేవారు చాలామంది ఉన్నారండి. ప్రతి దేవుని పిల్లలారా, ఈరోజున నీ దుర్మార్గపు ఆలోచనను తొలగించుకో, నీ ధనాపేక్షను తీసివేసుకో, అప్పుడు దేవుడు నిన్ను ఆనందంలోకి నడిపిస్తాడు. ఎస్ఎన్న గారి ఒక పాట రాశారు కదా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే, నా యేసయ్యా స్తోత్రార్హుడా. హల్లెలూయా. నేను ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా ప్రయాణం ఈ పాట ఖచ్చితంగా నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉంటా. ఈ పాట వినేటప్పుడు ఎట్లుంటుందంటే, ఒక బండిలో స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఒక చల్లని గాలి మనకు తగులుతూ ఉంటే ఎంత ఎంజాయ్గా ఉంటుంది. చేతులు వదిలేసి తోలినట్టు ఉంటుంది కదా. కొంతమంది యవనస్తులు చేతులు వదిలేసి అబ్బా అంటా పోతూ ఉంటారు కదా. ఈ పాట వింటే నిజంగా నాకు అంత ఆనందం వస్తుంది. ఆనందము నీలోనే, దేవునిలోని ఆనందం, ఆయన చూపించిన ప్రేమ, ఆయన చూపించిన వాత్సల్యత, ఆయన చూపించిన సమస్తం కనికరము, కృప అన్నిటిని బట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉండగలిగాను.
మీ అందరికీ బోధించగలను. లేదంటే ఈరోజు నేను ఎప్పుడో చనిపోయేవాడినేమో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టేవాడినేమో, లేదంటే అసలు ఏ గతి పట్టిండనో నాకు. కానీ దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఆయనలో నాకు ఆనందం ఉంది. ఈ లోకంలో ఎక్కడ చూసినా ఆనందం అనేది లేదు. ఉదయం నవ్వుతే సాయంత్రం ఏడ్చేట్టు నేనైతే అట్లాంటి జీవితాన్ని బతికే నేను. ఒక్కోసారి నా వారే, నా బంధువులే, నా రక్త సంబంధికులే నన్ను అవమానపరిచిన రోజులు ఉన్నాయి. వారితో నవ్వుతూ మాట్లాడిన క్షణాలు నాకు గుర్తొస్తూ ఉంటే ఒక్కోసారి మళ్ళీ టక్కున వాళ్ళు బాధ పెట్టిన, అవమానం పెట్టినవి కూడా నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఎంతో వేదన ఈ లోకంలో ఉంది. వాడు మనల్ని సంతోషంగా పెట్టినీడు, మనల్ని పరిగెత్తిస్తూ ఉంటాడు. ఒక సైకిల్కి పెద్ద స్టాండ్ వేసేసి మనం తొక్కుతూ ఉంటే ముందుకు పోగలుగుతామా? పోలేం. ఆ స్టాండ్ వేసేది వాడే. కానీ యేసయ్య అంటాడు, ఆ స్టాండ్ వేస్తున్నాము వల్ల దిగిపోవాలా, నువ్వు పరిగెత్తాలంటే తొక్కాలా, నీ సంఖ్యలు తెగిపోను గాక, నీ బంధకాలు తెగిపోను గాక అని దేవుడు అంటాడు. సైతాన్ ఏమంటాడంటే, నువ్వు ఎదగకూడదు, ఆడనే సావాలి నువ్వు, ఆడనే పడి సావాలి నువ్వు అంటాడు వాడు. ఈరోజు సైతాన్ గాడు ఎన్ని రకాలైనా సరే మనల్ని బాధ పెట్టాలని వాడు ఆశపడతా ఉన్నాడు. ప్రతి దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోండి. దేవుని తట్టు తిరుగుతావా, దీవించబడతావు, నీకు ఆనందం దొరుకుతుంది. ఈ లోకంలో మనుషుల వైపు తిరిగి ఉండొచ్చు, డబ్బు వైపు తిరిగి ఉండొచ్చు, అమ్మాయిల వైపు తిరిగి ఉండొచ్చు, సినిమాలు, షికార్లు, సీరియళ్ళు, వాటి వీటి అన్ని రకాలను తిరిగి ఉండొచ్చు. కానీ చెప్తాను చూడండి, నువ్వు ఎక్కడికి తిరిగినా తిరిగి రావాల్సింది యేసయ్య వద్దకే. యేసయ్య దగ్గర మాత్రమే నీకు ఆనందం. లేదంటే నీకు అసలు ఆనందం ఈ లోకంలో ఎవ్వరు కూడా ఇవ్వలేరు. కొన్ని లక్షలు కోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు కదా, భోజనాలు లక్షల భోజనం మీలో వాళ్ళ పక్కన మారేస్తారు. ఉదయం లేవగానే ఆ డెకరేషన్లను ఊడిపిక్కొని పోతూ ఉంటాడు. భోజనాల డబ్బులు అన్నీ సెటిల్ అయిపోతాయి. నిన్న రాత్రి ఉన్నంత కళ పొద్దున ఉంటుందా? ఉండదు. ఇంకా రాత్రి ఉన్నంత ఎంజాయ్ ఉదయం ఉంటుందా? ఉండదు. ఇంకా ప్రతి దేవుని పిల్లలారా, మరి ఈ లోకంలో ఆనందం ఇంకెక్కడుంది చెప్పండి? 10 మంది కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, రోజుసేపు నవ్వుతాం, కొద్దిసేపు తర్వాత అందులో నుంచి ఏదో ఒక దోషం గడ్డకు వస్తుంది, అక్కడే గొడవ అయిపోతుంది. ఎరా నన్ను అంటావా అని ఫ్రెండ్స్ ఎంతమంది కొట్టుకోరండి? కొంతమంది అయితే పెద్దవాళ్ళని పొరపాటున ఒరే అన్నాం అనుకో, మాటల్లో పడతా నువ్వు ఒరే అంటావా నువ్వు అని కొట్టేసుకుంటారు కదా, రౌడీజం కదా. ప్రతి దేవుని పిల్లల ఆనందం నీకు ఎక్కడ లేదు ఈ లోకంలో. నువ్వు భ్రమలో ఉన్నావు. సెల్ చూస్తే ఆనందం, వాట్సాప్ చూస్తే ఆనందం, యూట్యూబ్ చూసుకుంటా నవ్వుకుంటా కిలకిలకిలే నవ్వుతూ ఉంటారు కొంతమంది యూట్యూబ్ చూసుకుంటా. అందులో ఏం ఆనందం లేదాడా? నీ వల్ల ఎవడో బతుకుతూ ఉన్నాడు, నీ బతుకు మాత్రం ఆడే ఉండిపోయింది. మంచం మీద పడేసేవాడు నిన్ను, సెల్ చూసుకుంటా, టీవీ చూసుకుంటే నా సోఫాలో పడేసేవాడు నిన్ను. నువ్వు ఎదక్కోకుండా, నువ్వు ఏదానికి పనికి రాకుండా చేసి పారేసేవాడు. నువ్వు ఎక్కడ ఆనందంగా ఉంటావో, ఎక్కడ నువ్వు సంతోషంగా ఉంటావో అని వాడు నిన్ను పిప్పి చేస్తూ ఉన్నాడు. మీరందరూ చెరుకు రసం తాగారా? చెరుకు రసం తాగే ముందర అతను చెరుకు కట్టెలు మిషన్లు పెట్టినప్పుడు ఆ మిషన్ నుంచి ఎట్లా వస్తుంది? ఇటు పక్క చెరుకు కట్ట బల్ల ఉంటుంది కదా, కట్టె మాదిరి గట్టిగా ఉంటుంది. అటుపక్క వచ్చేసరికి ఎట్లా అయిపోతుంది? పిప్పి అయిపోతుంది, పీస్ అయిపోతుంది కదా. సైతాన్ గాడు కూడా అంతే. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. శ్రేష్టమైన ఆరోగ్యం, శ్రేష్టమైన ఈవులు, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన అన్ని అమూల్యమైనవే మనకు దేవుడు ఇచ్చింది. మీకు తెలుసో తెలియదో, మన అవయములు పొరపాటున మనం ఎవరికైనా దానం చేసిన ఎవరికైనా అమ్మినా కానీ 2-3 కోట్ల డబ్బులు వస్తుంది. మన దేహంలో దేవుడు పెట్టినాడు డబ్బులే. మీరు డబ్బుల కోసం పరిగెత్తుతారు, దేవుడు మనలోనే పెట్టేసాడు డబ్బులు. మన ఈ మధ్యకాలంలో నాకు ఒక అక్క ఫోన్ చేసింది, అన్నయ్య కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉందన్నయ్య, ఎవరి నుండి చెప్పన్నయ్య. నాకు తెలిసిన ఒక డాక్టర్కి మరి సజెస్ట్ చేస్తే ఆయన 10 lakhs రూపీస్కి మాట్లాడాడు. కిడ్నీ 10 లక్షల రూపాయల కిడ్నీ. చూడండి, ఒక పేద అమ్మాయి, ఆమె కిడ్నీ పెట్టారు. ఇప్పుడు ఆమె జీవితం కొంచెం సెట్ అయిపోయింది. చూసారా ఎంత విలువైన సామాన్లు దేవుడు మనకి పెట్టాడండి. ఈరోజు మనకి దేవుడు నీకు ఆనందం ఇవ్వాలని ఎంత ఆశపడతా ఉన్నాడు. నువ్వు మాత్రం వాని చేతులు పిప్పి చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నావు. ఒకసారి చీదరించుకున్నావు అంటే నువ్వు దాని జోలికి పోవు. నాకు చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, మా అమ్మ నాకు మటన్ పెట్టేది. నేను తినను మమ్మీ అని అరుస్తే ఒక తెడ్డు కట్ట తీసుకొని కొట్టి తినిపించేది. అప్పుడు అనుకున్నా, ఇప్పుడు తిన్నాను కానీ సత్యంతవరకు దాన్ని తినను నేను. అందులో నాకు ఆనందం లేదు, అందులో నాకు నచ్చట్లేదు, అది నాకు ఇష్టం లేదు. అది చూసాను, ఒక్కసారి చీ కొడితేనే దాన్ని తినట్లేదే. మరి పాపాన్ని నువ్వు చీ కొట్టుకుంటే చేస్తావా? ఈరోజున పాపమును చీ కొడితే దీవించబడతావు, పాపమును చీ కొట్టకపోతే నువ్వు దీవించబడవు. పాపమును ఎవరైతే దూరపరుచుకుంటారో వారి జీవితంలో ఆనందం ఉంటుంది. ఎలిఫజ్ యోబుతో చెప్తున్న మాట ఇది, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగితే నీకు ఆనందం. హల్లెలూయా. ఈరోజు నీలో ఉన్న దుర్మార్గమును విడిచిపెట్టు, నీలో ఉన్న పాపమును విడిచిపెట్టు, నీలో ఉన్న సమస్త దుర్నీతిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రా. ఈ సత్యమైన సువార్తను అంగీకరించు. యవనస్తునిగా, మీ తమ్మునిగా, మీ అన్నగా, మీ అయ్యగా, మీ పాస్టర్ అయ్యగా నేను చెప్తున్న మాట, నా మాటలు అంగీకరించండి. మీరు నాకంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు, నాకంటే అనుభవాలు ఉండొచ్చు, నేను పెద్ద మర్మాలు చెప్పలేకపోవచ్చు, కానీ నేను చెప్పేది ఒకటే, యేసయ్య ప్రేమ శాశ్వతమైనది, యేసయ్య ప్రేమ అమూల్యమైనది.
దేవుని పిల్లరా, దేవుని మీరు నమ్మితే చాలు అద్భుతాలు మీరు చూస్తారు. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామంలో అరే శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో ఏముందండి? శక్తి ఉంది. కాబట్టి యేసయ్య నామంలో ఉన్న శక్తిని మీరు అనుభవించాలంటే, దేవుడిచ్చే ఆనందం మీరు అనుభవించాలంటే నువ్వు దేవుని బిడ్డవై ఉండాలా, దేవుని సత్తువై ఉండాలా. సైతాన్ గాని నేను చూస్తే గలగలగల వణికిపోవాలా, వాని నువ్వు కాలు కిందేసి చితకతొక్కాలా వాని. నువ్వు అంత అధికారం దేవునికి ఇచ్చాడు, ఎందుకు నువ్వు వానికి భయపడతా ఉన్నావు? ఎందుకు నువ్వు వాని బట్టి అతిశయిస్తా ఉన్నావు? వాని బట్టి ఎందుకు వాని ఎక్కడ నెత్తి మీద పెట్టుకుని కూర్చోబెట్టుకుని కొంతమంది అయితే వాడిని తెచ్చి ఇంట్లో సోఫాలను కూర్చోబెట్టుకున్నారు, బెడ్రూమ్ తీసుకొచ్చారు, చిన్నగా వానితో అన్నీ చేయించుకుంటా ఉన్నారు. వాడే లోకం అయిపోయాడు ఇప్పుడు అందరికీ. క్రైస్తవులు కూడా అంతే, క్రైస్తవులు కూడా అంతే. ఇప్పుడు దేవుని పిల్లలారా, మనం చాలా దీర్ఘంగా ఆలోచన చేద్దాం. ఈరోజు నా వాక్యంను ధ్యానిస్తున్నావా? ఆ పాటలకు మధురాన్ని అనుభవిస్తూ ఉన్నావా? దేవుని ప్రేమను పొందుతూ ఉన్నావా? ఎంతోమంది అనుభవం రాసిన పాటలు, ఎంతోమంది బైబిల్లో మన గురించి దేవుని గురించి తెలియపరిచి ఇందులో ఆనందం ఉందని మనకిచ్చిన జీవగ్రంథం ఇది. ఇది చదివితే మన చెట్లు ఎండిపోతాయా? చిగురింపబడతాయి. హల్లెలూయా. మన జీవితం ఎండిపోతుందా? అద్భుతమైన ఫలాలు మనం కోస్తాం. దేవుని పిల్లలారా, మరి సాయంకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీరందరూ, ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ దీవించబడాలని, ఆశీర్వదించబడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా సర్వశక్తిని వైపు చూడండి. దేవునిలో మీకు ఆనందం, దేవునిలోనే మీకు సమృద్ధి. ఈ లోకంలో మీకు ఎక్కడా సమృద్ధి అనేది లేదు. కాబట్టి ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరి కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, నీకు స్తోత్రం. విన్న వాక్యమును నీరు కట్టి ఫలింప చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ యందు ప్రభా మేము ఆనందం అనుభవించినట్లుగా సహాయం చేయండి ప్రభా. నీలో మేము ఫలించి అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి. నీ వైపు తిరిగినట్లుగా మాలో ఉన్న దుర్మార్గపు తలంపులు, ఆలోచన, క్రియలు అన్నింటినీ మేము విడిచిపెట్టుకొని ధనాపేక్ష ప్రభా అన్ని విషయంలో ప్రభా మరి మేము ఏదైతే ఈ లోకంలో మేము ఉన్నాం అన్నిటిని విడిచిపెట్టుకొని మరి ప్రభా నీ యందు మేము ఉండడానికి, నీ వైపు చూసి ప్రభా మేము ఆనందం అనుభవించడానికి సహాయం చేయండి, బలపరచండి, దృఢపరచండి, స్థిరపరచమని వేడుకుంటూ, ఎందరైతే మరి నాతో కలిసి ప్రార్థన ఏకీభవిస్తున్నారో వారి ప్రతి అవసరతలు తీర్చండి, వారికి కావాల్సిన సమాధానంతో నింపండి, మనశ్శాంతితో నింపండి, నెమ్మదితో నింపండి. అన్నిటికంటే ప్రభా వారి ముఖములో చిరునవ్వును పుట్టించండి ప్రభా, సంతోషము దయచే ప్రభా, ఆనందము దయచే ప్రభా. ప్రభా వారి దుఃఖ దినములు లయమైపోను కాక నేను ప్రకటిస్తున్న దుఃఖము నిట్టూర్పుకి ఉండకూడదు ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషము నింపబడును కాక అని ప్రకటిస్తున్నంత నీ దాసునిగా ప్రభా రూఢిపరచున ఆయన జరిగించు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో మేలుల వారు రుచి చూడనట్లుగా, ఆశీర్వాదముల వారు రుచి చూడనట్లుగా సహాయం చేయండి. ఇది మొదలుకొని వారిని బలపరిచి స్థిరపరిచి దీవించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి కొన్ని ప్రకటనలను మీకు తెలియపరచాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మరి ఈ ఛానల్లో వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరి కలువరి ప్రార్థన పర్ణశాల తరపున మీ అందరికీ మెండైన దీవెనలు కలుగునుగాక. మీకు దేవుడు మంచి ఆరోగ్యము, శక్తి, బలము ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దయచేసి గమనించండి, దేవుని పిల్లలందరూ కూడా మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాం. గడిచిన 2 నెలల నుంచి మీకు తెలియపరుస్తూనే ఉన్నాం. మరి స్లాబ్ పనుల విషయంలో మరి దేవుడు ద్వారం తెరిచేటట్టుగా ప్రార్థించడని చెప్పాం. మరి స్లాబ్ పనులు స్టార్ట్ అయినాయి, సెంటరింగ్ పని కూడా మరి పూర్తయింది. మరి కడ్డీలు కడతా ఉన్నారు. మనకు కంకర కావాలి, ఇంతవరకు కంకర, ఇసుక, మరి సిమెంటు, మరి ఇంకా అందులో కాంక్రీట్ వేసేదానికి మరి మనకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రార్థన చేయండి. కనీసం వచ్చే వారంలో అయినా మరి మనము స్లాబ్ వేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. దాదాపుగా 10 రోజుల నుండి మరి పని నిలబెట్టేశాము. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. చూసేవారు మౌనంగా ఉండొద్దు. ఎవరో ఇస్తారులే అనుకోవద్దు. దయచేసి నీ వంతు, నీ భాగము, నీ కుటుంబం తరపున ఒక 5,000 అయినా, 10,000 అయినా, ఒక 20,000, ఒక 50,000, 1 లక్ష రూపాయలు మీరు ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఈ పనిని మనం పూర్తి చేసుకోవచ్చు. దేవుడు మీకు ఒకవేళ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ పరిచర్య ఉన్నట్లయితే దయవుంచి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. కంకర కొరకు ప్రార్థించండి. ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, అలాగే మరి కాంక్రీట్ పోసేవారికి కూడా కావాలి, కరెంటు పైపులకు కావాలి. ఇట్లాంటి ఎన్నో పనులు ఉన్నాయండి. మరి ప్రస్తుతానికి అయితే కడ్డీలు మటుకు తోలించగలిగాము, కడ్డీలు కట్టేశారు. మరి అలాగే
సెంటరింగ్ పని కూడా పూర్తి అయిపోయిందండి. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుంటే దయవుంచి 2 చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాను, మరి మందిర నిర్మాణం గురించి ప్రార్థించండి. ప్రాముఖ్యంగా మీ బిడ్డగా, మరి ఒక యవనస్తునిగా సేవ చేస్తున్నాను, ఎంతో ప్రయాసపడుతున్నాను. ఎవరి సపోర్ట్ లేకుండానే దేవుని మహాకృప యొక్క ఆయన కృపను బట్టి, ఆయన శక్తిని బట్టి నేటి వరకు నేను మరి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాను. దాదాపు 5 సంవత్సరాల సేవా జీవితంలో అనేకమైన సభలు, అనేకమైన టీవీ కార్యక్రమాలు, కొన్ని వేల మందికి, లక్షల మందికి దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను మరి ఈ పరిచర్యను దేవుడు దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మీరందరూ కూడా ఈ పరిచర్య గురించి ప్రార్థించాలని మరి ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి స్లాబ్ గురించి మీ గుప్పిలు విప్పండి. కిందనే స్కానర్లు ఉన్నాయి, ఇటుపక్క. అలాగే సెంటర్లో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం 9390791059 అనే నెంబర్కి మీరు ఫోన్పే, గూగుల్ పే లేదంటే పేటిఎం ద్వారా మీరు చేయొచ్చు. ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది, జ్ఞాపకం చేసుకోండి. దయవుంచి మీరు గుప్పిలు విప్పాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. చాలామంది మరి ముందుకు వస్తున్నారు, రండి. దయచేసి గొప్ప కానుకలను విత్తండి, పరిచర్య చేయండి, సహకరించండి. మరి ప్రేమపూర్వకటువంటి ప్రార్థన విన్నపాలు మేము కోరుతున్నప్పుడు ప్రార్థన కూడా చేయండి. అలాగే మరి మీరందరూ నా ఆత్మీయ బిడ్డలుగా నేను భావిస్తూ ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. మీరు అనేక రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి, ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో, ఏ మూల నుంచి మీరు చూస్తున్నారో, దయవుంచి మీరు గుప్పిలు విప్పాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి దేవుని బిడ్డలారా, మరి స్కానర్లకు ఈ కింద ఉన్నటువంటి QR కోడ్ని మరి మీరు వెంటనే స్కాన్ చేయండి. ఈ QR కోడ్ని స్కాన్ చేసి మీ శ్రేష్టమైన కానుకలు ఇప్పుడే అందించండి. మీ గురించి నేను తప్పకుండా మరి నేను ప్రార్థన చేస్తాను. తప్పకుండా మీ గురించి నేను ప్రభుత్వాన్ని విజ్ఞాపన చేస్తున్నాను. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఎవరో చేస్తారని దయచేసి అనుకోవద్దు. మీ వంతు, మీ భాగము తప్పకుండా ఈ స్లాబ్ విషయంలో మీరు ముందుకు రండి. దాదాపుగా మనకు 5 టిప్పర్ల కంకర కావాలి, 6 యూనిట్లు అనగా దాదాపుగా 30 ట్రాక్టర్ల కంకర కావాలి, 30-40 ట్రాక్టర్ల కంకర కావాలి. అలాగే ఒక 40 ట్రాక్టర్లు ఇసుక కావాలి. అలాగే ఒక 600 మూటలు సిమెంట్ కావాలండి. జ్ఞాపకం చేసుకోండి దయచేసి. అలాగే కాంక్రీట్ పోసే వారికి ఒక 70-80 వేలు ఖర్చు వస్తుంది. వాటి జ్ఞాపకం చేసుకోండి. అలా కరెంటు పైపులకు ఒక 50-60 వేలు కరెంటు పైపులకు అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని లక్షల రూపాయలు. ఇంకా మనము మరి పని ఇంకా ఉందండి, పని నిలబెట్టేసాము, ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. మరి సెంటరింగ్ వారికి కూడా గడిచిన వారిని డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, ఎంతో లక్షల రూపాయలండి. కాబట్టి టీవీ ఛానళ్ళకు కట్టుకోవాలి. అలాగే మరి ఎన్నో సభలు చేస్తున్నాము, వార కార్యక్రమాలు జరుగుతున్నాయి. 21 రోజులు ఉపవాస ప్రార్థనలు, ముగింపు సభలు జరిగిపోయాయి. అలాగే మరి నాకు దేవుని మహాకృపను బట్టి మరి పాస్టమ్మ గారు కూడా డెలివరీ అయ్యారు, చక్కని కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ. మీరందరూ ప్రార్థన చేయండి. మొట్టమొదటిగా ఒక్కరితో ఈ సేవ స్టార్ట్ చేశాను, 2 అయ్యాం, 3 అయ్యాం, ఇప్పుడు 4 అయ్యాం. మేము 4 దేవుని సేవలో వర్ధిల్లింపబడాలని, రాబోయే తరానికి అనేకులకు దీవెనకరంగా ఉండాలని ప్రార్థన చేయండి. ఈ మందిరం కట్టబడితే దాదాపుగా 15 గ్రామాలు చుట్టుపక్కల ఉన్నాయండి. రక్షణ సువార్త అందిస్తూనే ఉన్నాం. టీవీ ఛానళ్ళ ద్వారా, లోకల్ టీవీ ఛానళ్ళ ద్వారా, మరి గ్రామ సభల ద్వారా, సువార్త సభల ద్వారా, వీధి సువార్తల ద్వారా మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అనేకులను క్రీస్తు వైపు తిప్పడానికి మేము ప్రయాసపడుతున్నాం. మాకు మందిరం లేదు, జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. మరి ఆ మందిరం ఏర్పాటు అయితే మేము చాలా సంతోషిస్తాం. అక్కడ జ్ఞాపకం చేసుకుని నిండా 30 సంవత్సరాలకు నాకు లేవు, కానీ ఇంత చక్కని వాక్యాలు అందిస్తూ, ఇంత చక్కగా ఆరాధన చేస్తూ, అనేక సభలు, సువార్త సభలు, ఎంతోమంది సేవకులు కూడా పిలుస్తూ ఉన్నారు. అయ్యగారు మా గ్రామానికి రండి, మా ఊరికి రండి అని. అనేక గ్రామాలు వెళ్ళాను, అనేక ఊర్లకు వెళ్ళాను. గడిచిన 3-4 నెలల నుండి అనేక మంది సేవకులు కూడా మరి ఫోన్లు చేసి వాళ్ళ సంఘాలకు ఆహ్వానిస్తున్నారు. అందుని బట్టి ప్రభుకు మహిమ. మరి పరిచర్య గురించి ఇంకా గొప్పగా ప్రార్థన చేయండి. మరి మీ గుప్పిలు ఖచ్చితంగా విప్పండి. వెంటనే మీరు మీ సహకారాన్ని అందించండి. ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు లేకపోతే ఈరోజు సాయంత్రంలోగా మీరు చేయగలిగితే అది ఎంతో దీవెన. ఎందుకంటే ఈ శనివారం సాయంత్రము మనము సెంటరింగ్ వారికి డబ్బులు ఇవ్వాలి, జ్ఞాపకం చేసుకోండి. దయవుంచి ప్రార్థన చేయండి, సహకరించండి. ఎంతో ప్రయాసపడుతున్నాం. అది చెప్పలేను, అంత ప్రయాసపడుతున్నాను. యవ్వనస్తుని మరి డెలివరీ విషయంలో కూడా నేను అక్కడికి వెళ్ళలేకపోయాను, భార్య దగ్గర కూడా లేను, సేవలోనే ఉన్నాను, సువార్తలోనే ఉన్నాను. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మంద నిర్మాణ పనుల్లోనే జరుగుతూ ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోండి. మరి దయవుంచి అలాగే పరిసర ప్రాంతాలను వారు రావాలనుకుంటూ రావచ్చు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం
కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరు అందరు కూడా విజిట్ చేయండి, తప్పకుండా రండి, మీ కుటుంబ సమేతంగా పాల్గొనండి, గొప్ప దీవెనలు పొందండి. అలాగే దేవుని చిత్తమైతే ఒక 10 రోజుల్లోగా లేదంటే ఒక 15 రోజుల్లోగా స్లాబ్ వేసేలాగా మీరు ప్రార్థన చేయండి. మీరందరూ కూడా గుప్పిలు విప్పండి. ఒకవేళ ఈరోజు కాకపోయినా రేపైనా మీరు ముందుకు రండి. ఎవరో చేస్తారని అనుకోవద్దు, మనం ఎవరిని అడగట్లేదు, కేవలం మీకే చెప్తున్నాను, మీతోనే పంచుకుంటున్నాను. ప్రార్థన చేస్తారని, సహకరిస్తారని. కాబట్టి మీరు తలా కొంచెం మీరు ముందుకు రాగలిగితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దయచేసి శ్రేష్టమైన కానుకలు విత్తండి అమ్మ, దయచేసి. ఎందుకంటే ఎంతో భారంగా పరిచర్య జరుగుతూ ఉంది, ఎంతో భారభరితమైనటువంటి సేవ జరుగుతూ ఉంది. వాటి జ్ఞాపకం చేసుకుని టీవీ ఛానల్కి లక్షలు కట్టాలండి, 1000 కట్టాలండి, ఒక్కొక్క ఎపిసోడ్కి 1000 రూపాయల డబ్బులు కట్టాలండి. అక్కడ జ్ఞాపకం చేసుకోండి. దయ ఉంచి ఇట్లా ఓపెన్గా ఏ సేవ గురించి చెప్పరండి. యథార్థంగా నేను మాట్లాడుతున్నాను, తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను. నేను యథార్థంగా మాట్లాడుతున్నాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. మీరు ఉన్న పలంగా వచ్చినా మా పరిస్థితిని మీరు చూసుకోవచ్చు. మేము ఒక చిన్న రూమ్లో ఉంటున్నాం. మా రూమ్ మీకు ఎన్నోసార్లు చూపించాము, మా సేవ చూపించాము, నేను పడుతున్న ప్రయాస చూపించాను. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి, దయ ఉంచి ముందుకు రండి. మందిరం స్లాబ్ విషయంలో మాత్రం మీ కుటుంబం తరపున ఖచ్చితంగా అది కంకరకైనా ఇసుకకైనా ఒకవేళ దేవుడు మిమ్మల్ని దీవిస్తే మొత్తం మీరే పెట్టుకుంటాన్నా కూడా రండి దయచేసి. చాలామంది వాగ్దానాలు ఇచ్చారు, చేస్తామయ్యా, పంపిస్తామయ్యా అని, ఇంతవరకు కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ఆశ కలిగి దేవుని మందిరం నిర్మిస్తూ ఉన్నాం. ఈ గొప్ప మందిరం ఒక 15 రోజుల్లోగా స్లాబ్ అయిపోతే ఎంతో సంతోషిస్తాము. క్రిస్మస్కి వేయాలనుకున్నాం, వేయలేకపోయాం. ఎన్నో ఆర్థికమైన ఇబ్బందులు అండి, ఒక ఆర్థికమైన సమస్య కాదండి, చితికిపోతున్నాం. ఎట్లా చేయాలో అర్థం కావట్లేదండి. అక్కడ దయ ఉంచి మీరందరూ పెద్ద మనసు చేసుకొని యవనస్తులు, అక్కల్లారా, తమ్ముళ్ళారా, అన్నల్లారా, అయ్యల్లారా, ప్రతి ఒక్కరిని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సహకరించండి, యవనస్తులు సహకరించండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్లీజ్ సపోర్ట్ ఫర్ దిస్ మినిస్ట్రీ, ఫర్ దిస్ హ్యూజ్ చర్చ్ కన్స్ట్రక్షన్. ఈ గొప్ప మహామందిరానికి మీ భాగం ఉండాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దయచేసి ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే పేటిఎం ఆన్ చేసి మీ శ్రేష్టమైన కానుకలను అందించాలని యేసయ్య నామములో మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. తప్పకుండా సహకరించండి. గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారండి, నమ్మండి. ఈ గొప్ప మందిరము కట్టబడితే అనేకులు వచ్చి కూర్చుంటారండి, అనేకులు వస్తారు, అనేకులు పాల్గొంటారు. ఈ పరిసర గ్రామాల సువార్త వ్యాప్తి చెందుతుంది, మీకు కూడా ఆత్మలు వస్తాయి. జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి మేము ఎక్కడో ఉన్నాం కదా, ఏదో వేరే ప్రాంతంలో అని అనుకోవద్దు. దయచేసి మీ గుప్పిళ్ళు మీరు విప్పండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మంచి కానుకలు విత్తండి, శ్రేష్టమైన కానుకలు విత్తండి. పరిచర్యలో నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. దేవుడు దీవిస్తాడు. నేను మీకు మొత్తం చూపిస్తానండి. చర్చ్ అకౌంట్లో 0 ఉంది, నా పర్సనల్ అకౌంట్లో 0 ఉంది, అమ్ముకోవడానికి ఏమీ లేవు. పోనీ అప్పు అడుగుదామంటే అప్పు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఎంతో చెప్పుకోకూడదండి చాలా, కానీ మేము ఎంతో బాధపడుతున్నాను, ఎంతో నలిగిపోతున్నాను. కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి, సహకరించండి, మీ గుప్పిలు విప్పండి. మిమ్మల్ని 2 చేతులు జోడించి అడుగుతున్నాను, సహాయం చేయండి. మందిర నిర్మాణానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఉంటానండి. అందరికీ వందనాలండి. మళ్ళీ మేము వచ్చే వారం మీకు ఏ విషయం తెలియపరుస్తాను, వచ్చే వారం ఏం పనులు జరిగాయని కూడా మీకు తెలియపరుస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వారంలో అనేకమైన గొప్ప కార్యాలు జరిగినట్లుగా మీరు ప్రార్థనలు పెట్టాలని. కంకర, ఇసుక, మనకు సిమెంట్, కాంక్రీట్ పోసే వారికి కరెంటు పైపులకు కావాలి. అలాగే లేబర్ వాళ్ళకు కూడా మనం డబ్బులు ఇవ్వాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఈ శనివారం సాయంత్రం సెంటరింగ్ వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేయండి, మీ గుప్పిలు విప్పండి. మిమ్మల్ని మనసారా కోరుతున్నాను. ఛానల్ వాళ్ళకు కూడా అప్పులు ఉన్నాయి, పేమెంట్లు ఉన్నాయి. చాలా ప్రయాసపడుతున్నాం సేవలో. చాలామంది అయ్యే గొప్ప సేవకులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా మీకు ఇస్తారులే అని అంటున్నారు. మనం ఎవరిని అడగమండి, గొప్ప సేవకులను అడగట్లేదు, రాజకీయ నాయకులను అడగట్లేదు, ఎవరిని అడగట్లేదండి. మనం ఎవరిని అడగాలని మనకు ఆశ లేదండి. మీరు ముందుకు రాగలిగితే రండి, ప్రార్థన చేయండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీరు సహకరించండి, దయ ఉంచి ప్రార్థిస్తే ప్రార్థించండి. దయచేసి నెగిటివ్గా అనుకోవద్దండి. మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాను, సహకరించండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు, మీ కుటుంబం తరపున, మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.
దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 నూరంతలుగా దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున, మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 నూరంతలుగా దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఈ యొక్క మందిర నిర్మాణం అనేది ప్రస్తుతానికి నిర్మించడం అనేది ఆగిపోయిందండి. మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అనేక మంది కూడా సహకరిస్తూనే ఉన్నారు. అందరిని బట్టి ఎందుకంటే ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా అవసరాలు ఉన్నాయి. ఎలా అడగాలో తెలియట్లేదు. కొంచెం నామోషిగానే ఉంది. కానీ దేవుని మందిర నిర్మాణ విషయంలో ఇంత దూరం వచ్చి ఈ మందిరము ఇట్లా ఆగిపోతా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ వంతు కూడా మీరు ప్రార్థించండి. ఇది నా ప్రేమపూర్వక విన్నపం, ప్రార్థన అవసరత. దేవుని బిడ్డలారా, మీరందరూ సహకరిస్తారని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కానీ ప్రేరేపించబడినట్లయితే ఒక యవనస్తునిగా నేను చేస్తున్న ఈ సేవా పరిచర్యలో దాదాపుగా 4 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఇంతవరకు దేవుడు ఘనంగా, గంభీరంగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఇంత గొప్ప మందిరం యవనస్తునిగా దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మాకు ఇక్కడ ఆరాధించుకోవడానికి మందిరము ఇది నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పి మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇంతని మాత్రం నేను చెప్పను. వెనుకడుగు వేయొద్దు. దేవుని పనికి మీరు ముందుండండి. ఈ మందిరం నిర్మించే విషయంలో మాత్రం చాలా ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్యల్లో, అదే రీతిగా సమస్తం అమ్ముకున్నాము కూడా అండి. మావన్నీ అంటే నా భార్యవే, నావేనే, కానీ మేము అమ్ముకొని ఇంతవరకు ప్రభు సేవ నడిపించుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బందులుగా ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఒకసారి తినడానికి కూడా మాకు ఆహారం కూడా చాలా ఇబ్బందులుగా మేము కలిగి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే మీరని పౌలు అన్నట్టుగా దేవుని కోసం నేను, నా భార్య, నా చిన్న బిడ్డ, సంవత్సరన్నర బిడ్డ, మేము ముగ్గురం కలిసి ఇక్కడే తల్లిదండ్రులకు దూరంగా, అందరికీ దూరంగా ప్రభు పంపించినటువంటి దర్శనం ప్రకారం పంపించిన ఈ గ్రామానికి వచ్చి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పగా, ఘనముగా వాడుకుంటూ వచ్చాడు. అనేక మంది చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. కల్వరి ప్రార్థన టీవీలో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం.
ప్రభుని అడిగాము, ప్రభు ఈ మందిరం ఇచ్చాడు. ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి మీరందరూ నాతో చేతులు కలుపుతారని ఆశతో అడుగుతూ ఉన్నాను. ఇది మనందరం కనుక్కుంటే గిన, మనందరం చేయగలిగితే గిన ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా చేయగలుగుతాడు. సహకరించండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మీకు స్క్రీన్లో, టీవీలో మీకు మొత్తం చూపిస్తున్నాం. దేవుని మహా గొప్ప మందిరం అండి. ఇది పరిశుద్ధ స్థలంగా నిర్మించబడతా ఉంది. గమనించండి, ఈ పరిశుద్ధ స్థలం కూడా ఆగిపోయిందండి. మీరు గమనిస్తున్నారు లేదా? ఆగిపోయింది. అదే రీతిగా ఎక్విప్మెంట్ రూమ్స్ అండి, ఎక్విప్మెంట్ రూమ్స్. గొప్ప మందిరం అండి, చాలా గొప్ప మందిరం దేవుడు నిర్మిస్తున్నాడు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు, మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో, గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ముఖ్య గమనిక ఏంటంటే, దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు మీరు తప్పక సహకరించండి. దేవుడు మహాకృప మనందరికీ తోడుగా ఉంటది. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్లో చూడండి. ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు, క్రాక్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6-7 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి. మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే, మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేముంటున్నటువంటి ఇండ్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15x12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు చూపిస్తా ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అన్ని, మా బట్టలన్నీ ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతా ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని, ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ ఎట్లా దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి, మీరు చూస్తూ ఉన్నారు. చూడండి, రండి ఒకసారి, రండి చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇన్ని మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి, దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే, ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి, దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం, దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు, గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి. గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి, అంటే గోడలు చీలుతూ ఉన్నాయి. పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి, పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి. చూసారు కదండి, మందిరం గొప్ప మందిరం అండి, ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు, ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో,
ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈ రోజు నీ గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాలు ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి, మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఎంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు సేవ చేస్తాం. యవనస్తులం, నేను నా భార్య ఇద్దరం యవనస్తులము. మా గృహం మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు. అతి చిన్న గృహం, అతి చిన్న ఇల్లు మాది. మేము రోజు కింద పడుకుంటా ఉన్నాం. రోజు కిందే పడుకుంటాం, ఎవరిని వస్తే అక్కడే కూర్చుంటాం. అంత ఇరికిరుగా ఉంటుంది. కానీ మా ఆశ ఏంటంటే ఏదో ఇల్లు కట్టుకోవాలి, మేడలు చేసుకోవాలి, కార్లు కొనాలి, అవి కాదు. కానీ అంత్య దినాలు మనం ఉన్నాం, కడవరి దినాలు మనం ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించాలా, అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుకోవాలా, అనేక మంది అంత్య దినాల్లో ఉన్నప్పుడు మందిరాల్లోకి వచ్చి దేవుని స్తుతించాలన్న ఆశతో మాకు గొప్ప మందిని కడతా ఉన్నాం. అనేక మందికి విశ్వాస నిలయముగా ఈ ఆలయం ఉన్నట్లుగా మీరు ప్రార్థించండి, ముందుకు రండి, సహకరించండి. వీడియో చూస్తూ ఉన్నారు, మందిర నిర్మాణం దాదాపు సంవత్సరమైంది ఆగిపోయి క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు చీలిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు మా పరిస్థితిని చూస్తూ ఉన్నారు. మా దీనత్వం గమనించుకొని దేవుని సేవలో ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో దయచేసి సపోర్ట్ చేయండి, ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని తప్పక దిద్దిస్తాడు. అది ఇంత అంత నేను చెప్పను, కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఈ యొక్క ఆలయానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాలు మీకు అందిస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ప్రతిదినం ఉదయాన్నే ఒక వాగ్దానంతో అదే రీతిగా మీరు ఒకవేళ ఏదైనా మీ ప్రార్థన అవసరాలు ఉంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి ఫోన్స్ కూడా చేయొచ్చు. నేనే మీతో మాట్లాడతాను. మీ గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, మీ పేర్లు రాసుకుంటాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆలయం నిర్మించే విషయంలో మేము ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియాలనేదే మా ప్రయత్నం. కాబట్టి ఒక సేవకునిగా మేము పడుతున్నటువంటి ప్రతి ప్రయాస మీకు తెలియాలా అనే ఆశతో మీకు మా గృహం చూపిస్తా ఉన్నాం, మా పరిస్థితులు చూపిస్తా ఉన్నాం. మీరు పైన చూడొచ్చు, రేకులు, ఇది స్లాబ్ కాదండి, రేకుల ఇల్లు కదండి. ఎంత వేడి ఉంటుందో ఆలోచించండి. ఎంత కష్టంలో ఉన్నాం, తిన్నీకి లేకున్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో చిన్న పాపను వేసుకొని కూడా దేవుని సేవలో ఈ ఊరిలో ఇక్కడే ఉండిపోయి దేవుని సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించండి. అలాగే మీరు చూడొచ్చు, కింద ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫ్లోరింగ్ కూడా జస్ట్ సిమెంట్ తల అలుపుకున్నామండి, మాకు టైల్స్ కానీ. మేము ఎంత కష్టపడి సేవ చేస్తున్నామో నిజంగా నాకు మన యేసయ్యకి తెలుసండి. అంత దీన స్థితిలో మేము ఉన్నాము. కానీ మా ఆశ ఏంటంటే దేవుని ఆలయం కట్టాలండి. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 10-15 ఊర్లు ఉన్నాయండి. సత్యమైన బోధ లేదు, సత్యమైన వాక్యం లేదు. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు నిజమైన దేవుడిని చాటింపజేస్తూ మా గలమెత్తుతూ ప్రయాసపడతా ఉన్నాం. అనేక మంది నశించిపోతున్న వారిని క్రీస్తుని నడిపించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థించండి. మందిరం లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం. ఇంతవరకు వచ్చిన ప్రతి కానుక, ప్రతి రూపాయి ఏదో కష్టపడి తినక చెప్పాలంటే నా భార్య బంగారం అమ్ముకొని, నా బంగారం అమ్ముకొని ఎన్నో చెప్పలేమండి, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు పడి, ఇబ్బందులు పడి ఈ రోజున మేము ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినామండి మందిరాన్ని. ఇంకా మా దగ్గర శక్తి లేదు. గోడలన్నీ చీలిపోతా ఉంటే, క్రాక్స్ వస్తూ ఉంటే చూడలేకపోతా ఉన్నాం. ఎంతో బాధగా ఉంది, ఎంతో వేదనతో మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ముందుకు వస్తారని ఆశపడతా ఉన్నాం. దేవుని మందిన స్లాబ్కు మాత్రమే మిమ్మల్ని అడుగుతా ఉన్నామండి. వేరే మాకు ఇంకేం వద్దండి, స్లాబ్కు మాత్రమే మాకు కావాలి. మీరు ఎంత ప్రేరేపించబడితే అంత దేవుని ఆలయానికి మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతూ, కోరుకుంటూ, ఆశిస్తూ మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు మీ వివరాలు పంపించవచ్చు. మేము పరిచయం చేసేదండి ఇండియా, ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కల్లూరు గ్రామంలో దేవుని సేవ జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి మా ఇల్లుని చూశారు, దేవుని ఇల్లుని కూడా మీరు చూశారు. కాబట్టి మేము పడుతున్న ఈ సేవకు, మేము కష్టపడుతున్నటువంటి ఈ సేవకు మీరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ సేవకుడు పాస్టర్ కళ్యాణ్ బాబు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్.
వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున, మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కావాలంటే దాదాపుగా మనకు ఒక 20 లక్షల రూపాయలు మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. 20 లక్షల రూపాయలు మనకు కావాలి, అవసరం ఉంది. లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు దయచేసి అనద్దు. దేవుని మందిర నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవ్వనస్తుని ప్రయాసపడుతున్నాను. దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవ్వనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తుని అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కల ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. సాయి శక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తే అందుని బట్టి దేవునికి మహిమ. మరి దేవుని పిల్లలారా, మరి స్లాబ్ విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకోండి. మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు దయచేసి. ఎవరు చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము. అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు అని చెప్తా ఉంటారు. నాకు ఇది పెద్ద శాటిలైట్ ఛానల్. ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు. కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. మరి జ్ఞాపకం చేసుకోండి. మందరి స్లాబ్ విషయంలో నాది కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరించండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే దేవుని మందిర నిర్మాణానికి ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు చెయ్యండి. గొప్ప కానుకను విత్తండి. దయచేసి శ్రేష్టమైన కానుకలను పంపించండి. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా మందిర నిర్మాణానికి వాడబడతా ఉంది. మీరు కావాలంటే వచ్చి చూడొచ్చు. కాబట్టి కడ్డీలు సమర్పించాలనుకున్న వారు కడ్డీలు సమర్పించవచ్చు. సిమెంట్ సమర్పించాలని ఆశపడుతున్న వారు సిమెంట్ సమర్పించవచ్చు. లేదా మొత్తం మేమే చేస్తామయ్యా, భారం అంతా మేమే పెట్టుకుంటాము, మమ్మల్ని దేవుడు దీవించాడయ్యా, మమ్మల్ని సమృద్ధిగా దేవుడు మాకు ఇచ్చాడయ్యా అని వారు ఉంటే మీరు మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీ కుటుంబం తరపున ఆ పని మీరు చేయొచ్చు. జ్ఞాపకం ఇంతవరకు దీన్ని తీసుకురాగలిగాను దేవుని మహాకృపను బట్టి. కాబట్టి మిగతా స్లాబ్ పని ఎంతో భారమైనది, ఎక్కువ డబ్బు, దేవుని మీద ఆసక్తి నాకుంది, నేను చేయగలననే ధైర్యం నాకుంది. కాబట్టి నేను అడుగు ముందుకేస్తున్నాను. కాబట్టి మీరు కూడా నాతో పాటు చేయగలుగుతారని
ఈ పరిచర్లో పాల్గొంటారని పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇదే మా ఫోన్పే నెంబరు. కింద మీకు స్కానర్లు కనపడతా ఉంటాయి చూడండి. మీకు ఫోన్పే స్కానర్లు, గూగుల్ పే స్కానర్లు కనపడతా ఉంటాయి. కాబట్టి ఆ స్కానర్లకి దయచేసి మీరు ఇప్పుడే స్కాన్ చేసేసి మీ శ్రేష్టమైన విరాళాలు మీరు పంపించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి, స్కాన్ చేయండి, మీ శ్రేష్టమైన కానుకను పంపించి ఒక స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్లో పంపించండి. దయచేసి స్లాబ్ విషయంలో మీరు వెనకడుగు వేయొద్దు. దేవుడు మీకు ఇచ్చిన పనిగా దీన్ని మీరు తీసుకోండి. ఈ పరిచర్యలో పాలు భాగస్తులు అవ్వండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో 1000 రెట్లు తిరిగి మీకు ఇవ్వబోతాడు. 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని దేవుడు నాతో ఈరోజు ఉదయం మాట్లాడాడండి. కాబట్టి విత్తే ప్రతి ఒక్కరిని దేవుడు 1000 రెట్లు ఆశీర్వదించబోతున్నాడు. చాలా మంది సాక్షులు చెప్తున్నారు, అయ్యా మేము దేవునికి విత్తుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని. అందుని బట్టి దేవునికి మహిమ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, సంపన్నులుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎంతోమంది బలంగా ఉన్నారు కదండి. కాబట్టి బలహీనులు కూడా దయచేసి ఎవరైనా సరే ఈ పనిలో మీరు పాలి భాగస్తులు అవ్వచ్చు. దీనికి ఏ భేదము లేదు. ఈ మందిరం మన అందరిది, మనది. కాబట్టి మన అందరం కలిసి ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈ మందిరాన్ని మనము ఆరాధన అందులో మనం చేయాలని ఆశపడతా ఉన్నామండి. ఈ రోజు ఇప్పుడే మీరు చేయగలిగితే నిజంగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడండి. నా కోసం ప్రార్థన చేయండి. ఈ మందిర నిర్మాణం గురించి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మందిర నిర్మాణానికి మీరు తప్పకుండా సహకరించారా? ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్నటువంటి స్కానర్కి స్కాన్ చేశారా? ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం కూడా మీరు చేయొచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే మాకు ఫోన్ చేయండి. మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ కానీ లేదంటే వేరే పెడతాం. కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా వృధాగా చేయనండి. ఏదో నాకు దేవుని మీద భయం ఉంది, ఆయనకు లెక్క చెప్పాలి. ఎందుకంటే మీరు కష్టపడి ప్రయాసపడి పంపిస్తున్న ప్రతి రూపాయిని నేను నమ్మకంగా దేవుని సన్నిధిలో వాడాలని నాకు తెలుసు. ఆ ఒక సృహలో నేను ఉన్నానండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు దయచేసి. ఇది ప్రేమతో మరి మనవి చేస్తూ ఉన్నాను. మా 25 సెంట్ల స్థలము దేవునికి ఇచ్చేసామండి. మేము చిన్న రూమ్లో ఉంటున్నాం. మీకు మా ఇల్లు కూడా చూపించాం అనేకమైన సార్లు. ఎందుకు చూపిస్తున్నామండి? ఇన్నిటి కాలంలో సేవకులు ఎవరైనా గృహాన్ని చూపించారండి? కానీ నేను చూపిస్తున్నాను. ఎందుకంటే మా స్థితి అదేనండి. కానీ నాకు దేవుణ్ణి గణపరచాలన్న ఆశ, దేవుని మందిరాన్ని కట్టాలన్న ఆశ ఉంది. అనేకులకు సువార్త ప్రకటించాలన్న ఆశ ఉందండి. వాటి లోకల్ ఏది సంపాదించాలన్న ఆశ నాకు లేదు, కానీ దేవుని సంపాదించాలని, అనేకులకు దేవుని సంపాదించి పెట్టాలని నేను ఆశపడతా ఉన్నానండి. కాబట్టి మీరందరూ కూడా చేయి కలిపి ఈ గొప్ప మందిరంలో మరి మీరు పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నానండి. ప్లీజ్ అండి, సహకరించండి, ప్రార్థనలో పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ నీళ్లు పోసేది నేను కూడా వారితో పాటు కలిసిపోయి పనిచేయడం ప్రారంభించాను. చూడండి ఎలాగ ఉన్నానో, దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి. ఎంతో ప్రయాసతో ఈ మందిరం నిర్మించబడతా ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. దయచేసి ప్రకటనలు గమనించండి. ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి ప్రకటనలు గమనించండి. మనం చాలాసార్లు మరి మీకు అందరికీ కూడా తెలియపరిచాము. మందిర నిర్మాణం గురించి, స్లాబ్ విషయం గురించి తెలియపరుస్తూనే వచ్చాం. మందిర నిర్మాణము మరి స్లాబ్ పని దాదాపుగా సంవత్సరం పైగా మరి నిలబడిపోయింది. కానీ దేవుని కృపను బట్టి కొంతమంది పంపించినటువంటి కానుకలతో చాలా పనులు జరిగాయండి. మీరు ఎప్పుడైనా సంతోషంగా రండి, వచ్చి చూడొచ్చు, సంతోషంగా దేవుని మందిరంలో మీరు పాల్గొనవచ్చు. అనేక పనులు జరిగాయి, చాలా పనులు జరిగాయి. మరి ఈ ఈస్టర్కైనా మన స్లాబ్ వేయాలని మరి మీరు ప్రార్థనలో పెట్టండి. ఈ కార్యక్రమం చూస్తున్న వారు దయ ఉంచి మరి మీ శ్రేష్టమైన కానుకలను కింద కనపడుతున్న స్కానర్లకి మీరు స్కాన్ చేయండి. మీ కానుకలను అందించండి. దయచేసి ఎవరో చేస్తారనుకోవద్దు. దయచేసి మరి మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీ శ్రేష్టమైన కానుకలను మరి అర్పించండి. మరి మీకు కింద ఫోన్పే, గూగుల్ పే, మరి పేటిఎం యొక్క నెంబర్ కూడా కనపడుతుంది చూడండి. 9390791059 9390791059
90791059 అనే నెంబర్కి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుందండి. పాస్టమ్మ గారి పాత పేరు అది. బ్యాంకులో అదే పేరు ఉంది కాబట్టి ఆ పేరును మార్చలేమన్నారు కాబట్టి అదే పేరు కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీ వంతు మీరు తప్పకుండా ఈ నెంబర్లకి, ఈ స్కానర్లకి మీరు సహకరిస్తే అవి నేరుగా మరి నాకు అందుతాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈరోజు సాయంత్రంలోగా మీ శ్రేష్టమైన కానుకలను మీరు అందించండి. నా దగ్గర లేదు అనొద్దు, ఎవరో ఒకరు చేసి ఉంటారులే అనుకోవద్దు. ఎవరూ చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. ఈ దేవుని పనికి విశ్వాసులమైన మనమందరం ఆయన నామాన్ని మహిమపరుస్తూ మన సమర్పణ ప్రభుకు సమర్పించుకుంటే ఈ మందిరము కట్టబడాక దేవుడు మిమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ పరిస్థితులను కూడా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. మేము కొరతల్లో ఉన్నాం, మా జీవితంలో సమృద్ధి లేదు, మేము సమస్యల్లో ఉన్నామనే దేవుని పనిని నిర్లక్ష్యం చేయదు. దేవుని పనికి పూనుకోండి, ఆయన మీ పనికి కూడా పూనుకుంటాడు. మీ జీవితంలో గొప్ప మేలుల రుచి చూడాలంటే దేవుని పనికి మీరు పాలి భాగస్తులు అవ్వండి. ఒక ఇటుకకైనా, ఒక ఇసుకకైనా, సిమెంటుకైనా, కంకరకైనా, మరి కడ్డీలకైనా, కరెంటు పనులకైనా, మరి ఫ్లోరింగ్ విషయంలో అయినా, మరి పరిశుద్ధ స్థలం విషయంలో అయినా, మీరు ఏ పనికైనా సరే పాలి భాగస్తులు అవ్వండి. దయచేసి ఎవరో చేస్తారులే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇప్పుడే మీ శ్రేష్టమైన కానుకలు అందించండి. మేము క్రీస్తు పేరట మందిరంలో అవసరాలు, మీరందరూ నా సంఘము, నేను ప్రతి సంవత్సరము మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాను, ప్రతిరోజు అందిస్తూనే ఉన్నాను. కాబట్టి మీరందరూ నా ఆత్మీయ బిడ్డలుగా భావిస్తూ ఈ మందిర నిర్మాణం గురించి మీ అందరికీ పంచుకోవాలని పంచుకుంటా ఉన్నానండి. ఇది మరుగున పెట్టే విషయం కాదండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దీన్ని తప్పుగా చూడొద్దు, పాజిటివ్గా చూడండి. దేవుని పనికి మనము తప్ప ఎవరు చేస్తారు, మీరు ఆలోచన చేయండి. కాబట్టి ముందుకు రండి, స్కాన్ చేయండి. మీ వంతు మీరు తప్పక సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగే మందిరం ఒక నిర్మాణం చూపిస్తారు చూడండి. అన్ని పనులు కూడా స్టార్టింగ్ నుంచి చూపిస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క పని చూపిస్తున్నాం, మా గృహము చూపిస్తున్నాం. ఈ నేటి కాలంలో ఇట్లాంటివన్నీ డైరెక్ట్గా చూపించే సేవకులు ఉన్నారండి. యథార్థంగా వాక్యం ఏం చెప్తుంది? యథార్థవంతులను నేను వర్ధిల్లింపజేస్తానని వాక్యం చెప్తుంది. యథార్థంగా నేను ఉంటాను. మరి పనులు చేస్తూ నేను కూడా ఒక కూలివాన్లాగా పని చేస్తూ, మీరు చూడలేదండి ఎంత కష్టపడుతున్నానో, ఎంత ప్రయాసపడుతున్నానో దేవుని మందిర నిర్మాణ విషయంలో. మీరు ఎక్కడో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా కొంచెం ప్రభువుకు సహకరిస్తే మనం ఏం నష్టపోమండి. కాబట్టి దయచేసి మీరు చూసేవారు ముందుకు రావాలి, దేవుని ప్రేరేపణ కలిగి ముందుకు రండి. ఒక యవనస్తుని, మీ బిడ్డలాంటి వాడిని, మరి మీ దైవ సేవకుని మరి 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థనలో పెట్టండి దయచేసి. అన్నిటికంటే ప్రార్థన ఇంపార్టెంట్. ప్రార్థన చేయండి. అలాగే మీ గుప్పిళ్ళు ధారాళముగా విప్పండి. ఎవరో చేస్తారనుకోవద్దు. దేవునికి విత్తడంలో మనం ఎంతగానో దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దయచేసి మీరు తప్పకుండా ప్రేమ కలిగి ఈ మందిరాన్ని ప్రేమించి ఈ మందిర స్లాబ్ విషయంలో మీరు గుప్పిలు విప్పాలని ప్రభు పేరిట మరీ మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మందిరం నిర్మాణం పూర్తయ్యేలాగా ప్రార్థన చేయండి. ఈ పరిచర్య అనేకులకు సత్యాన్ని ప్రకటించే మరి పరిచర్యగా ఉండునట్లుగా ప్రార్థన చేయండి. ఎంతగానో ప్రయాసపడుతున్నాం, వాక్యము ఉన్నట్టుగా ప్రకటిస్తున్నాము. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ పరిచర్యల ద్వారా దీవించబడుతున్న మీరందరూ ఈ పరిచర్య కూడా దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి మీకు ఈ మందిర స్లాబ్ విషయంలో సహకరించండి. ఇప్పుడే సహకరించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సహకరించండి. ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.